నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం ఆస్తి హక్కులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 16వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నాంపల్లి కోర్టు హైదరాబాద్ గుబ్బా ప్రభాకర్ గారు, అలాగే న్యాయవాది కె శ్రీనివాస్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఆస్తి హక్కు ఏ సంవత్సరంలో వచ్చింది, మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ ఆస్తులు ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆస్తులు మనకి స్థిరాస్తులు చరాస్తులు అన్నీ ఉంటాయి. అవి చట్ట ప్రకారంగా అందరికీ వారసులకి చెందాలని చట్టం చెబుతుంది. వాటిని ఇప్పటికీ 2 సార్లు అమెండ్మెంట్ చేశారు. తర్వాత 2005 సంవత్సరం తర్వాత అమ్మాయిలకి అబ్బాయితో సమానంగా ఆస్తిలో భాగం ఇవ్వాలని, ఏ రకమైన కండిషన్స్ లేకుండా ఇవ్వాలని అది చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. అవి స్వార్జిత ఆస్తులైనా అని అంటాము. రెండవది పితృార్జితం అంటారు, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటాము. సో ఈ ప్రాపర్టీస్లో వారి హక్కుల కోసం పోరాటాలు చాలా జరుగుతూ ఉన్నాయి. కోర్టుల నిండా అవే కేసులు ఎక్కువైపోయినాయి ఈ మధ్యలో. చట్టం పట్ల అవేర్నెస్ బాగా పెరిగిపోవటం వల్ల ఆస్తుల కోసం అప్పట్లో సామరస్యంగా పంచుకునేవారు, ఎప్పుడు ఇష్ట ప్రకారంగా మ్యూచువల్ కాన్సెంట్తో. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి సమాజంలో చట్టాన్ని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు పార్టీషన్స్ కోసం దావాలు వేస్తున్నారు. అవే చాలా ముఖ్యంగా ఈ మధ్యలో కోర్టులకు భారంగా మారిపోయింది. చట్టంలో అందరికీ హక్కులు ఉంటాయి, వాటిని సరైన పద్ధతిలో ప్రొజెక్ట్ చేసి వాటిని న్యాయం పొందొచ్చండి. కాల్ తీసుకుందాం అండి. వెంకటయ్య గారు కోదాడ నుంచి. హలో హలో వెంకటయ్య గారు, నమస్తే అండి. నమస్తే అండి మేడం. చెప్పండి వెంకటయ్య గారు. మా ఫాదరు 1954లో 20 ఎకరాలు మా భూమి కొన్నాడండి. ఓకే, హలో వినిపిస్తోంది, చెప్పండి. 1954లో మా ఫాదరు 20 ఎకరాలు భూమి కొన్నాడు గదిరేపల్లి మండలం. ఓకే. అయితే 40 సంవత్సరాలు కంటిన్యూగా ఆయనే చేసిండు భూమి. తర్వాత మెట్ల భూమి కాబట్టి పంట ఎక్కువ పండట్లేదు కాబట్టి అని కౌలుకి ఇచ్చిండు. ఓకే. ఆ కౌలుదారులకి ఎంఆర్ఓ వాళ్ళ కుమ్మక్కయ్యి ఆ కౌలుదారులకే పట్టాదారు పాస్బుక్ ఇచ్చేసిండు. ఓకే. ఇప్పుడు మేము హుజరాబాద్ కోర్టులో దావా ఇచ్చిన. అయితే ఇప్పుడు మాకేమైనా హక్కు ఉంటుందా ఉండదా? ఓకే, అంటే 94 నుంచి మీరు కౌలుకి ఇచ్చేసారా అండి? 94 నుంచి కౌలుకి ఇచ్చేసాం. 1954లో కొని 94 మటుకు మేమే ఇచ్చేసినాం. 80 సంవత్సరాలు కంటిన్యూ మేమే ఇచ్చేసినాం. ఓకే. ఇప్పుడు కౌలుదారు పేరు 66లో వస్తుందండి? కౌలుదారు పేరు వచ్చిందండి. ఓకే. జడ్జి గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇది ఆస్తి మీ నాన్నగారు కొన్నారన్నారు. తర్వాత 94 నుంచి వాళ్ళ పేర్లకి మార్పిడి జరిగిందంటున్నారు. అయితే కౌలుదారు పేరు అలా డైరెక్ట్గా మారటానికి అవకాశం లేదు. మరి ఏ రకంగా వారికి పేరున పట్టా మారిందనేది అది కాగితాలు చూస్తే కానీ అర్థం కాని విషయం. అది పైగా మీరు కోర్టులో కేసు వేశానన్నారు కాబట్టి అది కోర్టులో ఉన్న విషయంలో గురించి మనం డిస్కస్ చేయటం కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ఏదైనా ఒక ఆస్తి ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరున మారడం కోసం ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఆ టైంలో మీకు నోటీసులు అవి వచ్చి ఉంటాయి. ఒకవేళ నోటీసులు వచ్చి మీరు ఏమన్నా దానికి రెస్పాండ్ కాకపోతే, స్పందించకపోతే కనుక మీరు చెప్పినటువంటి కౌలుదారుల పేర్ల ఆస్తులు మారే అవకాశం ఉంది. మరి ఒకసారి మీరు అవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉంది. మీ నాలెడ్జ్లోనే, అంటే మీకు తెలియబరిచి మ్యూటేషన్ చేశారా లేకపోతే ఏకపక్షంగా చేశారనే విషయాలు కాగితాలు చూస్తే కానీ తెలియదు. ఎలాగూ కోర్టులో కేసు ఉంది కాబట్టి న్యాయస్థానం అన్ని విషయాలను విచారించి మీ హక్కుల కోసం డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉందండి. మరో కాల్ తీసుకుందామండి. పల్నాడు నుంచి శివ గారు. హలో హలో శివ గారు, నమస్తే అండి, చెప్పండి. మేడం, మాది ఉమ్మడి ఆస్తి అండి. యాక్చువల్ గా మా నాన్న వాళ్ళు 2 అన్నదమ్ములు. ఓకే. అయితే మా బాబాయ్కి 2 ఆడపిల్లలు అనమాట. ఆడపిల్ల ఆల్రెడీ ఒక అమ్మాయి చనిపోయింది. అయితే మా బాబాయ్కి మా అన్నయ్య గారు దినం చేశాడు. అయితే మేము ఎటువంటి కార్యకర్తలు రాసుకోలేదు ఈ రోజు కూడా. ఎప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మాకు తెలియకుండా వాళ్ళు ఆడపిల్ల మీద పార్టీషన్
ఆస్తి రాయించిందంట అని మాకు ఈ రోజు తెలిసిందండి. ఒక వారం అయింది మాకు తెలిసి. ఓకే. అలా మమ్మల్ని సంప్రదించకుండా మా యొక్క సంతకాలు లేకుండా పారికత్తుల్లో. అంటే మీ ఫాదర్ కి బాబాయ్ కి ఇంతవరకు బాగా పంపకాలు అవ్వలేదు, కానీ మీ బాబాయ్ గారు వాళ్ళ కూతురు పేరు మీద ఆస్తి రాశారు. ఓకే లాయర్ గారు, ఈ ప్రాపర్టీ పెద్దల నుంచి వస్తే మాత్రం తప్పకుండా ఎంతమంది వారసులు ఉంటే అంతమంది సమానంగా పంచుకోవాలి. ఒకవేళ పార్టీషన్ రిజిస్టర్డ్ పార్టీషన్ కాకపోతే మీరు రిజిస్టర్డ్ పార్టీషన్ కోసం పార్టీషన్ దావా వేయచ్చు. మరి మీ అనుమతి లేకుండా వాళ్ళు ఎటువంటి పంపకాలు జరిగిన విధంగా అది చట్టరీత్యా చెల్లదనమాట. సో తప్పకుండా మీరు పార్టీషన్ జరగలేదంటుండ్రు కాబట్టి మీరు సివిల్ కోర్టుని ఆశ్రయించి మీరు పార్టీషన్ దావా వేసుకొని మీ హక్కు ఎంత వస్తుందో అంత మేరకు మీరు లీగల్గా చట్ట ప్రకారంగా పొందవచ్చు. ఓకే. అయితే పార్టీషన్ జరగలేదు కాబట్టి మరి ఆడపిల్లలకి హక్కు ఉంటుందంటారండి తర్వాత అయినా? తండ్రి పంచుకున్న తర్వాతనే కూతుళ్లకు సమాన హక్కు వస్తుంది. తండ్రి పంచుకున్న ఓకే, అన్నదమ్ములు ఇద్దరికి 2 భాగాలు అయ్యాక అప్పుడు ఆయన వాళ్ళ వారసులకు హక్కు, ఆయన వాటా కింద ఏదైతే ఉంటుందో అది మాత్రం వెళ్తుంది, అంతే కదండి. ఒకవేళ ఆయన అంటే ఈ కేసులో కాదు, జనరల్ గా మాట్లాడుకుంటే ఆయన చనిపోయారు అనుకోండి, 2 అన్నదమ్ముల్లో ఒక అతను చనిపోయారు అనుకోండి, అలాంటప్పుడు ఎలా అండి? అలాంటప్పుడు కిటంగా ఆ కూతుర్లకు అప్పుడు హక్కు ఉంటుంది అనమాట. ఓకే. పూర్వీకుల ప్రాపర్టీ కాబట్టి తండ్రి ఆస్తి లోపల అప్పుడు హక్కు సంక్రమిస్తుంది. తండ్రి బతుకున్నంత వరకు కూతుర్లకు గాని కొడుకులకు గాని ఎటువంటి హక్కు సంక్రమించదు. ఓకే. అప్పుడు 2 భాగాలు మామూలుగా అన్నదమ్ములకి, ఇప్పుడు ఒకవేళ ఆయనకి చనిపోయిన అతనికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు ఎన్ని వాటాల కింద వస్తుందండి? 2 భాగాలు. 2 భాగాలే వస్తాయి. ఓకే, దానిలోంచి మళ్ళీ వాళ్ళు పార్టిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోవాలి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. సంగారెడ్డి నుంచి రామరెడ్డి గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. జడ్జి గారితో మాట్లాడాలి మేడం. మాట్లాడండి. చెప్పండి రామరెడ్డి గారు. జడ్జి గారు, మా అమ్మ చిన్నప్పుడే 2 సంవత్సరాల తల్లిదండ్రులు చచ్చిపోయారు, ఎవరూ లేదు సార్, అక్క చెల్లెని అన్నదమ్ములు. అయితే మా అమ్మకు పెద్ద చిన్న కొడుకులే, వాళ్ళ దగ్గర ప్రాపర్టీ 50 ఎకరాల ప్రాపర్టీ సార్ వాళ్ళది. అమ్మకు పెళ్లి చేసేప్పటి వరకు అమ్మమ్మ వాళ్ళతోనే ఉందంట. పెళ్లి చేసేటప్పుడు ఏదో కొంచెం బంగారం అట్లా పెట్టి చేసేదేమో. మళ్ళీ తర్వాత ఒక చిన్న కొడుకు ప్రేమ చేసినట్టు చేసి నటన చేసిండు. చేసి భూమి ఇస్తా అని వాళ్ళ ఏదో పార్టీషన్ కేసులు వాళ్ళ పాలోళ్ళు వేసేసరికి అమ్మ నీది కూడా సంతకాలు కావాలని పెట్టించుకొని గిఫ్ట్ డీడ్ అని రాయించుకున్నారు సార్, మాకు తెలియకుండా. కొన్ని ల్యాండ్లు కొన్ని అమ్మిండ్రు గాని పెద్దల ఆస్తే గాని అమ్మ సంతకాలు లేవు. కొంత భూమిని మా తాత ఉన్నప్పుడే కొన్నారంట గాని మా తాత చచ్చిపోయినాక రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు మేము కొన్నామంటుండ్రు. మేము ఇప్పుడు 2021 మేము కేసు ఫైల్ చేసినాం సార్. మా అమ్మ గిఫ్ట్ డీడ్ మేము క్యాన్సిలేషన్ చేసుకోవచ్చా సార్? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్దది, ఒక మహాభారతం అంత పెద్దది. అయితే మీకు చెప్పే సమాధానం నేను జనరలైజ్ చేసి చెప్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆస్తుల విషయాల్లో అప్పట్లో ఒక ఎకరం అంటే ఒక 10, 20 రూపాయలు, 100 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది కోట్లలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆస్తుల మీద ప్రశ్నలు లేవనెత్తడం స్టార్ట్ అయిపోయింది. మీరు జనరల్గా ఏం చేస్తున్నారంటే అండర్స్టాండింగ్లో తల్లిదండ్రులు, అన్న చెల్లెలు వాళ్ళంతా సంతకం పెట్టామంటే పెట్టేస్తున్నారు. ఒకసారి సంతకం పెట్టిన తర్వాత ఎందుకోసం పెట్టామని తెలియకుండా పెడితే ఆ సంతకం పెట్టిన దానికి వ్యాలిడిటీ చట్టంలో మేము చూసేదల్లా డాక్యుమెంట్ ఉందా లేదా, సంతకం ఉందా లేదా అని చూస్తాం. అంతేగాని మీరు ఇష్టపూర్వకంగా సంతకం పెట్టారా, ఇష్టం లేకుండా పెట్టారా అనేది మేము చూడడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు మీరు ఏంటంటే గుడ్డిగా సంతకాలు పెట్టకుండా ఆ కాగితాలు ఎందుకోసం రాశారు, ఏం కాగితం రాశారు, మా హక్కులకు ఎలా భంగం జరిగే అవకాశం ఉందా లేదా అనే విషయాలు మీరు ఆలోచించి సంతకం పెడితే బాగుంటుంది. మీ ద్వారా అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఏ రకమైన డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాల్సి వచ్చినా కూడా అది రాబోయే రోజుల్లో మన హక్కులకు ఏదైనా అడ్డుగా పడుతుంది అనేది ఆలోచించి మరి విజ్ఞతతో సంతకం పెట్టాలి. మీ అమ్మగారు సంతకం పెట్టేశారు అన్నారు, మభ్య పెట్టారు, సంతకం పెట్టించుకున్నారు అన్నారు. అది మభ్య పెట్టినా ఏం చేసినా కూడా సంతకం పెట్టింది వాస్తవం అయినప్పుడు మనం వాటిని ప్రశ్నించడానికి చట్టరీత్యా కొన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదుర్కొస్తాయి. అయినా కూడా మీరు ఆల్రెడీ కేసు వేసినారన్నారు కాబట్టి ఈ మభ్య పెట్టిన విషయాన్ని మీరు రుజువు చేయగలిగితే ఆ డాక్యుమెంట్ని
చెల్లుబాటు కాకుండా చేసుకునే అవకాశాలు కొన్ని ఉంటాయి. ఈ వివరాలన్నీ మీకు చాలా ఇంట్రికేట్ విషయాలు అంటారు, వీటిని చాలా లోతైన విషయాలు. వీటి గురించి మేము ఇలాగ బహిర్గతంగా చెప్పకూడదు. మీరు లాయర్ గారిని సంప్రదించి ఆ యొక్క మీ అమ్మగారి ఉద్దేశం ఏదైతే ఉందో, మాకు ఇష్టం లేకుండా మభ్యపెట్టి చేశారు, మోసం చేసి తీసుకున్నారు సంతకాలు అనే విషయాన్ని మీరు దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగితే కేసులో గెలిచే అవకాశం ఉంటుందండి. ఆల్ ది బెస్ట్. మరో కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి పూర్ణచంద్రరావు గారు. హలో అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అమ్మా, హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా, జడ్జి గారికి మీకు అందరికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. మీ సమస్య ఏంటో చెప్పండి. జడ్జి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మీరు కానివ్వండి, ఏం కావాలో అడగండి, ప్రశ్న అడగండి. సార్, మరి మాది 2012లో నేను 3 ఫ్లాట్లు కొనుక్కొని గుంటూరులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్. మీరు కొన్నారు. అయితే 2020లో అవి నా డాక్యుమెంట్స్ అన్ని మిస్ అయినాయి సార్. బై డేట్ కానీ మిస్ అయినాయి. నేను అమ్మితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను దానికి సంబంధించినటువంటి కాగితం కూడా తీసుకున్నాను సార్ నేను పోయినట్టు. తర్వాత 2022లో వేరే వాళ్ళు మన కాగితాలు దొరికిన వాళ్ళు ఎవరో మొత్తానికి దాన్ని నన్ను ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి 2012లోనే నాకు అగ్రిమెంట్ చేసినట్టు వాళ్ళకి సృష్టించి మొన్న 2022 జనవరిలో నా మీద కోర్టుకి అమ్మకుండా ఆపించారు సార్. దాని గురించి ఏం చేయాలి సార్? కోర్టు కేసు అక్కడ ఆల్రెడీ కోర్టు జరుగుతుంది, 2 years అయింది జరిగేసి. కానీ ఇంతమటికి అది ఏమి కేసు వేసింది ఎవరు, మీరా లేకపోతే ఆ కాగితాలు? నేనే వేసాను సార్. వాళ్ళు వేసారు సార్. వాళ్ళు ఏమని వేశారంటే మాకు వచ్చే అగ్రిమెంట్ చేయట్లేదని చెప్పని అగ్రిమెంట్ ప్రకారంగా నాకు సేల్ డీడ్ చేయమని వాళ్ళు కేసు వేశారు. ఓకే, మీరు జవాబు రాశారు అందులో? రాశాను సార్. మాకు అప్పుడు ఫేక్ సంతకాలు సార్, అయ్యి మాకు సంబంధం లేదు అయ్యి అని చెప్పాను. ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద మీ సంతకాలు కావు అనుకుంటే గనక మీ ఆస్తిలో రవ్వంతా కూడా ఎవరు ఏం తీసుకోలేరండి. పాయింట్ 1. రెండోది ఏంటంటే అగ్రిమెంట్స్ అట్లాంటివి చేసేటప్పుడు ఆ యాంటీడేట్లో కొన్ని అలాంటి మీరు ఏదైనా తెల్ల కాగితం మీద ఏమైనా సంతకాలు ఏమైనా పెట్టి ఉన్నారా, ఏదైనా ఒక సందర్భంలో పెట్టి ఉన్నారా అని గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మీరు పెట్టింది అగ్రిమెంట్ మీద మీ సంతకం కాదు అనేది మీరు నిక్కచ్చిగా తెలిసినట్టయితే కనుక ఆ దావాలో ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ సంతకాలు ఏవైతే ఉంటాయో మీ సంతకాలు ఒరిజినల్ సంతకాలు, ఆ సంతకాలని హ్యాండ్ రైటింగ్ ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్కి FSLకి పంపించి మీ యొక్క సంతకాలు అగ్రిమెంట్ మీద బూటకు సంతకాలు మా సంతకం కాదని నిరూపించగలిగితే మీరు కేసులో సక్సీడ్ అవుతారు, మీ ప్రాపర్టీ మీకు ఉండిపోతుంది. ఎప్పుడైనా మీ ద్వారా ఇంకా మిగతా వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా మనకు సంబంధించినటువంటి ఆస్తి తాలూకా కాగితాలు ఎక్కడైనా మనకు మిస్ప్లేస్ అయితే కనుక, పోగొట్టుకుపోతే కనుక మనము రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారంగా వాళ్ళ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే మన డాక్యుమెంట్ నెంబర్ గుర్తుంటే చెప్తే ఆ నెంబర్స్ దొరుకుతాయి, సర్టిఫికేట్ కాపీస్ తీసుకోవచ్చు. అలాగే పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా ఒక కంప్లైంట్ రాసి ఇవ్వాలి. ఏ రోజు మీ దృష్టికి వస్తుందో అది మీరు చేయాలి. ఆ తర్వాత ఈ కాగితాలు సర్టిఫైడ్ కాపీస్ తీసి పెట్టుకోవాలి. దానికి చట్టబద్ధత కూడా సెకండరీ ఎవిడెన్స్గా ఉంటుంది. కాబట్టి జాగరూకులై ఉండాలి. ఆస్తులు ఉన్నవాళ్ళు అలాగా కాపీస్ వదిలేసి 10, 20 సంవత్సరాల వరకు వాటిని పట్టించుకోకుండా ఉండటం అనేది, ఎవరైనా సరే ఆస్తులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఆస్తులు మనకి ఎవరో నాన్నగారు అమ్మగారు కొనిపెట్టారు, మన కష్టార్జితం ఏదైనా ఉందంటే కనుక దాన్ని పర్యవేక్షించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, కాగితాలను అప్డేట్ పెట్టుకోవాలి. ఏదైనా మిస్ప్లేస్ అయితే కనుక రెండవ రకమైన సర్టిఫైడ్ కాపీలు తీసి పెట్టుకోవాలి. మన ఆస్తులను మనమే పరిరక్షించుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు మనకి చట్టంలో వేరే వాళ్ళు ఎవరు మన ఆస్తుల కోసం కాపలా కాసేవారు ఎవరు లేరు. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. మరో కాల్ తీసుకుందాం అండి. సురేష్ బాబు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. లేదు సార్, మా మిసెస్ కి వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు ఒక చిన్న హౌస్ కొనిచ్చారు. కొనివ్వడం అంటే రాసిచ్చారు. అది రాసిచ్చిన తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి రిజిస్టర్ చేపిస్తాం బాబు అని చెప్పి మాకు రాసిచ్చిన కాగితం తీసుకున్నారు. సరే, కొంతకాలం వరకు బాగానే ఉండింది, రిజిస్టర్ చేపిస్తారులే అనుకుంటూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో ఆయన కొన్ని 3-4 years బిఫోర్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళందరూ కలిసి ఈ అమ్మాయిని ఒకసారి ఆధార్ కార్డు పంపించమ్మా అని చెప్పి తీసుకొని చెప్పా పెట్టకుండా ఈ అమ్మాయి దగ్గర సంతకం చేసి హౌస్ ని అమ్మిస్తారు. అది పక్క రోజు మళ్ళీ మాకు కాల్ చేసి, ఈ అమ్మాయి ఇలా అయిపోయింది, అమ్మాయి ఏమనుకోకు, అప్పులు ఉంటే
అమ్మేసాము, మీకు మెల్లమెల్లగా ఇస్తాము, మేము నెల ఇస్తాము, పెన్షన్ వచ్చే దాంట్లో ఇస్తామని చెప్పని ఒక 5 సంవత్సరాల తర్వాత నుంచి ఏదైనా వేసుకో నువ్వు, నేను ఇస్తాము నెల 10,000 రూపాయలు అని చెప్పి చెప్తున్నారు. కానీ అది కూడా కరెక్ట్ గా చేయట్లేదు. ఎంతవరకు న్యాయం అంటారు? సురేష్ గారు, చెప్పండి. ఇప్పుడు ఎవరైతే కాగితం రాసిచ్చారో అనుకున్నారో వాళ్ళకి రిలేషన్షిప్ ఏమైనా ఉందా? నా ఫాదరే రాసిచ్చారు, ఫాదరే అమ్మాయికి రాసిచ్చారు. అమ్మాయికి రాసిచ్చారు. ఆ ఒరిజినల్ మధ్యలో తీసుకెళ్తారనమాట, మళ్ళీ ఒకసారి చేపిస్తాం ఇల్లు అని. సరే తీసుకున్న తర్వాత ఫాదర్ మదర్ ఎందుకు చేస్తారు ఇవన్నీ అనుకున్నాము. మధ్యలో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చనిపోయిన తర్వాత మదరు వాళ్ళ బ్రదరు అందరూ కలిసి డబ్బులు అవసరం అయింది చెప్పి ఈ అమ్మాయిని ఒకరోజు ఆధార్ కార్డు అడిగి తీసుకొని ఈ అమ్మాయి సంతకం వాళ్ళు చేసేసి ఇల్లు అమ్మేస్తారు. రైట్ రైట్. ఇప్పుడు ఫాదర్ చనిపోయినంటారు కాబట్టి ఫాదర్ చనిపోతే కూతురు గిట్టంగా హక్కు ఉంటుంది అనమాట. సో తప్పకుండా మీరు సివిల్ కోర్టు అప్రోచ్ అయితే ఈమెకి ఎంతైతే వాట వస్తుందో, ఒకవేళ రాసిన కాగితం ఉంటే దాని గిట్టంగా కోర్టులో మీరు చూపించగలిగితే, పేపర్ కూడా వాళ్ళే తీసేసుకున్నారని చెప్తున్నారు. జిరాక్స్ ఉన్నా పర్లేదు, అది కూడా మీరు కోర్టులో రుజువు చేయగలిగితే తప్పకుండా అది రాసిచ్చింది వ్యాలిడిటీ అవుతుంది. తప్పకుండా ఆమెకు కోర్టు లోపల ఆమెకు న్యాయం జరుగుతుంది. మీరు కంపల్సరీ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలండి. దీంట్లో మేడం ఒక చిన్న ఎడిషన్ నేను చేయదలుచుకున్నాను. చెప్పండి సార్. ఈ తల్లిదండ్రులు అమ్మాయిలకి అలాగ ఒక కాగితం రాసి ఇవ్వటం, ఆ తర్వాత కాగితం రాసి ఇచ్చారు కదని అమ్మాయి ఆనందంగా ఉండటం, ఆ తర్వాత ఈ తల్లిదండ్రులు ఉంటేనేమో వాళ్ళు చేసేది. ఇదంతా కూడా ఆత్మీయతలు, అనురాగాలు, బాధ్యతలు, నమ్మకాలు వాటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. అమ్మాయి మీద ప్రేమతో ఆయన కాగితం రాసిచ్చాడు. అది చట్టబద్ధమైన కాగితమా కాదా అనే విషయం మరి న్యాయ పరిశీలకులు చెప్తారు తర్వాత మీరు చూసినప్పుడు. కానీ ఎప్పుడైతే ఈ కాగితం రాసిచ్చారంటున్నారో అది రిజిస్టర్డ్ కాగితమా, తెల్ల కాగితమా, ఏముందని తీసుకోవాలి. అది చట్టబద్ధత ఏందో కనుక్కోవాలి. ఒకవేళ వాళ్ళు అడిగారంటే మీరు నమ్మకంతో మళ్ళీ వాళ్ళకి ఆ కాగితం వాపస్ ఇచ్చారు. ఇప్పుడు మీ దగ్గర ఏముంది? ఇంకా ఏముండదు, ఇంకా నోటి మాటలు తప్ప ఉండవు. మాట్లాడిన నాన్నగారు లేరు, ఇప్పుడు మరి ఎవరిని అడుగుతారు మీరు ఇప్పుడు? కాబట్టి ఈ నమ్మకాల మీద ఆధారపడ్డదే మన సమాజం మొత్తం. మన నమ్మకాలు, ప్రేమలు వీటన్నిటి ఉంది. ఎప్పుడైతే ఈ నమ్మకాలు దూరమైనాయో చట్టం ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడ వస్తున్నాయంటే, మీరు మంచిగా ఉన్నన్నాళ్ళు, రిలేషన్స్ బాగున్నన్నాళ్ళు ఏదైనా జరిగిపోతుందండి. కాగితాలు రాసిస్తారు, వాపస్ ఇస్తారు, మళ్ళీ తీసుకుంటారు. ఆ లోపల వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోయారు అనుకోండి, ఈ తర్వాత వచ్చే వాళ్ళంతా వాళ్ళకు వచ్చిన పద్ధతిలో చేసేసుకుంటారు, ఆస్తిని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనకు చట్టంలో ఉన్నటువంటి హక్కులు మాత్రం మనకి ఒక కూతురిగా ఆయన ఆస్తిలో మనకున్న భాగాన్ని అడగడం కోసం ఈ మధ్యలో ఉన్న కాగితాలు ఇవన్నీ లాయర్ గారు చెప్పినట్టు ఆ కాగితాలు అవన్నీ ఏది లేకపోయినా హిందూ వారసత్వ చట్టంలో మీ ఆవిడికి అంటే ఆ అమ్మాయి ఆయన తండ్రి యొక్క ఆస్తిలో భాగం కోరుకునే అధికారం ఉంది. కాబట్టి నాన్నగారు ఎలాగూ లేరు కాబట్టి ఆ కేసులో పార్టీషన్ సూట్ వేసుకొని మీరు ఒక ఆయన కూతురు అని నిరూపించుకోగలిగితే సరిపోతుంది. అందుకని నమ్మకానికి పోయింది. ఇప్పుడు ఆస్తి కోసం కొట్లాడే వాళ్ళు ఎవరైనా కూడా నమ్మకాలు, ప్రేమలు, విశ్వాసాలు వాటి మీద ఆధారపడి నేను అలా చేశాను ఇలా చేశాను అంటే కుదరదు. ప్రేమతో సంతకం పెడితే దాని ఆస్తి గురించి మర్చిపోవాలి, నమ్మకంతో సంతకం పెడితే ఆస్తి గురించి మర్చిపోవాలి. నమ్మించారు, మోసం చేశారంటే మోసపోవడానికి అవకాశం ఇచ్చింది మనమే కాబట్టి దాని గురించి ప్రశ్నించకూడదు. చట్టం ఎప్పుడైనా కూడా ఒక డాక్యుమెంట్ని దాంట్లో ఉన్నటువంటి విశ్వసనీయతను మాత్రమే చూస్తుంది, కానీ మీ ఆంతర్యంలో ఉన్నటువంటి ఆలోచనల గురించి చట్టం గురించి గుర్తించే అవకాశం మాకు కోర్టులో తక్కువ ఉంటుంది. కాబట్టి మీ సమస్యలకి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. జాగరూకులై ఉండాలి. ఏ డాక్యుమెంట్ రాసినా కూడా ఆలోచించి రాయాలి. ఒక ప్రామిసరీ నోట్ రాసిచ్చినా కూడా అమౌంట్ ఎంత ఉంది, డేట్ ఎక్కడ ఉంది, రాశామా లేదా అని చూసుకోవాలి. వడ్డీ రేటు కూడా రాసుకోవాలి. ఇప్పుడు ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుంది, వసూలు చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉంటుంది. సంతకాలు పెట్టేటప్పుడు గుడ్డిగా సంతకాలు పెట్టకండి. చాలా మార్లు చెప్పాను ఈ విషయం నేను. ప్రామిసరీ నోట్ రాసిస్తారు, సంతకం పెట్టి ఇచ్చేస్తారు, ఖాళీగా ఉంచుతుంది. అమౌంట్ రాయరు, డేట్ రాయరు. ఒక డేట్ ఉంటే కనుక 3 సంవత్సరాల లోపల దావా వేసుకోవచ్చు. ఒకవేళ ఆ 3 సంవత్సరాలలో మీ రిలేషన్స్ బాగున్నాయంటే బాగుంటుంది. తేడా వచ్చిందంటే ఆయన అదే రోజు రాసుకొని చట్టంలో అవకాశం లేని దాన్ని కూడా ఇల్లీగల్ యాక్ట్ క్లెయిమ్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సంతకాలు పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం నా ఉద్దేశం. మరొక కాల్ తీసుకుందాం అండి. వైజాగ్ నుంచి సుమతి గారు. హలో. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. మేడం, అంటే మా మామగారు చనిపోయారండి.
ఆయన ఏంటంటే ఆయన బతుకున్నప్పుడు కూతురు పేరు మీద మొత్తం ఆస్తి రాసిస్తారు మేడం. ఓకే, ఎంతమంది పిల్లలండి? మా హస్బెండ్ నెక్స్ట్ మా ఆడపడుచండి, తన పేరు మీద మొత్తం ఆస్తి అంతా రాసేశారు. ఓకే, అప్పుడు వాళ్ళ హస్బెండ్ కి కొంచెం తగులేదని రాసేశారు. నెక్స్ట్ తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కేసు వేశారు అన్నమాట, మొత్తం ఆస్తి అంతా మాటే రాశారు అనేసి. ఓకే, అంటే మీ మామగారు రాశారు అంతే కదమ్మా? అవునండి. ఆయన స్వార్జితమా ఆస్తి? స్వార్జితమేనండి. ఓకే, లాయర్ గారు. మామగారు స్వార్జితం అంటే పెద్దల నుంచి వచ్చిన ఆస్తి నుంచి ఏదైనా ప్రాపర్టీ కొట్టేయటంగా అది గిటంగా పూర్వీకుల ఆస్తి అవుతుంది అనమాట. తనకు సొంతంగా కష్టపడి కొన్న ఆస్తి మాత్రమే స్వార్జితం అవుతుంది. మరి ఇది స్వార్జితమైన ఆస్తి నాన్నగారి నుంచి వచ్చింది కూడా రాశారండి మొత్తం, అంటే అప్పుడు తన కష్టంగా ఉందని మొత్తం మాట్లాడుతుందని రాశారండి. అలా కాదమ్మా, మీ మామగారికి సొంతంగా కష్టపడిన సంపాదించుకున్న ఆస్తి లేకపోతే పూర్వీకుల నుంచి ఏదైనా ఆస్తి అమ్ముకొని కొనుక్కున్న ప్రాపర్టీ అది? అది ఆయన స్వార్జితం, నెక్స్ట్ వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చిన పొలాలు కూడా రాశారండి. అయితే రెండు రాశారు, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి, స్వార్జితమైన ఆస్తి రెండు రాసినట్టున్నారు. సొంత ఆస్తి మాత్రం తప్పకుండా వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే తన ఇష్టమైన వ్యక్తులకు, వారసులకు కానీ లేకపోతే తన నమ్ముకున్న వ్యక్తులకు కానీ మార్చే అధికారం వాళ్ళకు ఉంటుంది అనమాట. పూర్వీకుల ఆస్తి మాత్రం తప్పకుండా ఎంతమంది వారసులు ఉంటారో అంతమందికి తప్పకుండా సమాన హక్కులు ఉంటాయి. సో తప్పకుండా ఇది పూర్వీకుల ఆస్తి అయితేనేమో వీళ్ళకు హక్కు ఉంటుంది, స్వార్జిత ఆస్తి అయితేనేమో ఆయన ఎవరి పేరు మీద చేస్తారో వారికే చెందుతుంది. చెప్పండి అమ్మా. ఓకే సార్, అంటే కోర్టులో వాళ్ళు మా లాయర్ని కూడా కొనేస్తున్నారండి అడగడానికి లేకుండా. మీరేమైనా లాయర్ కాకుండా మా అంతా మేము వాదించుకునేది ఏమైనా చిన్న రైట్ ఉంటుందండి మాకు? మీకు అక్కడ డిఎల్ఎస్ అనే ఒకటి ఇది ఒక కేంద్రం ఉంటుందమ్మా. అక్కడ మీ యొక్క బాధలు కానీ మీ యొక్క సమస్యలు కానీ అక్కడ వినిపించుకుంటే జడ్జి గారే స్వయంగా మీకు ఒక అడ్వకేట్ని కానీ లేదా మిమ్మల్ని గీటంగా వాదించుకోవడానికి ఒక అవకాశం పెట్టేస్తారు. మీరు దగ్గరలో ఉన్న డిఎల్ఎస్ కేంద్రానికి అప్రోచ్ అయితే వాళ్ళు తగిన సూచనలు ఇస్తారు, మీరు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు. ఒకవేళ మీకు నిజంగా న్యాయవాది మీకు అనుకూలంగా లేకపోతే ఇంకో న్యాయవాదిని గీటంగా మీరు అప్రోచ్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే చేస్తున్నాం సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఆస్తంతా మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతుందని వీరు కూడా కాస్త వెళ్ళిపోవడం జరుగుతుంది సార్. అయితే మీకు దగ్గరలో ఉన్న డిఎల్ఎస్ సంప్రదించింది, మీకు తగిన సూచనలు మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో, మీ ఫేవర్గా ఏ విధంగా అవుతుందో ఆ విధంగా మీకు తప్పకుండా సూచనలు ఇస్తారు. మీకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు ఏదో ఒక దారి చూపిస్తారమ్మా. ప్రతి జిల్లా కోర్టులో ఉంటుందమ్మా న్యాయ సేవా అధికారి సంస్థ. దగ్గరలో ఉన్న ఏ కోర్టుకి వెళ్ళిన గిట్టంగా అక్కడ ఒక డిఎల్ఎస్ అనేది ఒక ఉంటుందమ్మా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. మరో కాల్ తీసుకుందాం అండి. వాసుదేవరాజు గారు శ్రీకాకుళం నుంచి. హలో. ఏమండి, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు వాసుదేవరాజు, శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నాను. ఓకే అండి. మాకు ఒక విలేజ్ లోన కల్లం అని ఒకటి ల్యాండ్ ఉందండి. అయితే దాని మీద మా నాన్నగారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల క్రితము దాని మీద కొంత లోన్ తీసుకున్నారు. అయితే అది మాకు ఎవరికి చెప్పలేదు. అది మొన్ననే తెలిసింది. మా అన్నయ్య గారు నాకు ఇన్ఫార్మ్ చేశారు, ఈ విధంగా కాగితాలు అవన్నీ ఉన్నాయి అంటే అంతవరకు బాగానే ఉంది. తర్వాత అదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఇంతవరకు 1,06,000 ఉంది. ఆ 1,06,000 వాళ్ళకి ఇస్తే గానీ మనకు ల్యాండ్ మన పేరు మీద రాదు అని అంటున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే 10 సంవత్సరాల క్రితం తీసుకున్నారు. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు చాలా తక్కువ. ఇప్పుడు అప్పుడు పోనీ ఆ పెన్షన్ ఉంటే పర్వాలేదు, ఆ పెన్షన్ లేరు. మరి ఇప్పుడు వాళ్ళు ఏంటంటున్నారంటే ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం అది ఇవ్వాలి అని అంటున్నారు. అది ఎలా అవుతుందండి? అది అలా కాకుండా మేము అప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారమే ఇస్తామని చెప్తున్నాం. అలాగ అవుతుందా అండి? అది కొద్దిగా సమస్య కొద్దిగా క్లారిఫై చేస్తారా అండి రాజుగారు? ఈ వడ్డీ రేటు ఎంత ఇవ్వాలి, డబ్బులు ఎలా తిరిగి ఇవ్వాలి అనేది ఆ దస్తావేజులో రాసిన రేటు ప్రకారం ఉంటుందండి. ఆ రోజుల్లో ₹10 అయింది, ఈ రోజు ₹6 అయింది. ₹6 అంటే కుదరదు. ఆ కాగితంను కరెక్ట్గా చదివితే మీకు
ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీరు రీపేమెంట్ చేయాలనేది అందులోనే ఉంటుంది. ఈ రోజుల్లో ఉన్న రేటు ప్రకారంగా డబ్బులు రీపేమెంట్ చేయమని అడగడం అన్యాయం, చట్టవిరుద్ధం. కాబట్టి అది కుదరదు. మీరు ఆ కాగితంలో ఏ రకంగా రాసిందో అదే రేటు ప్రకారంగా మీరు పెట్టాలి. ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదు. ఓకే లాయర్ గారు, ఒక వ్యక్తికి స్వార్జితమైన ఆస్తుల పట్ల ఎలాంటి హక్కులు ఉంటాయి? ఒక వ్యక్తికి స్వార్జితమైన హక్కు లోపల తనకు ఇష్టమైన వ్యక్తికి మార్చుకునే హక్కు ఆయనకు మాత్రమే ఉంటుంది అనమాట. అది భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, పనిచేసే వ్యక్తులైనా కావచ్చు, బయట వాళ్ళు ఎవరైనా కావచ్చు. అది ఆయనకు సంపూర్ణ హక్కులు. ఈ ఒక ప్రాపర్టీ నాదే అన్నప్పుడు దాన్ని ఏ విధంగా మార్చుకునే హక్కు, దానం అనేయచ్చు, అమ్ముకోవచ్చు, వీలునామా రాయొచ్చు, లేదంటే ఇంకా ఏ విధంగా ఇచ్చుకునే అధికారం అతనికి మాత్రమే ఉంటుంది. అదే పూర్వీకుల ఆస్తి అయితే అతనికి ఎంత భాగం ఉంటుందో అంత భాగం మాత్రమే ట్రాన్స్ఫర్ చేసే హక్కు ఆయనకు ఉంటుంది. మిగతా భాగానికి హక్కు లేకుంటుంది. ఒకవేళ చేసినా అది చెల్లదు చట్టరీత్యా. ఓకే జడ్జి గారు, అలానే ఆడపిల్లలకి ఆస్తిలో సమాన వాటా అన్నారు. ఇప్పుడు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో వాటా ఉంటుంది, అలాగే స్వార్జితమైన ఆస్తిలో కూడా వాటా ఉంటుందంటారా? అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో కూడా వాటా ఉంటుందంటారా? రెండిట్లో వాటా ఉంటుందా? చట్టం చెప్పేది ఏమిటంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అన్నారండి. అంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో తనకి అబ్బాయితో పాటు పుత్ర సంతానంతో పాటు అమ్మాయిలకు కూడా సమాన హక్కులు కల్పించిన చట్టం. లాయర్ గారు చెప్పినట్టు స్వార్జిత ఆస్తి ఉంది. మా నాన్నగారు నాకు ఒక ₹1,00,00,000 ఇచ్చి చనిపోయారు. వాళ్ళ తాతల నుంచి తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి. ఆ ₹1,00,00,000లో మేము 4 ఉంటే నాకు 25,00,000కే నా హక్కులు, అంతవరకే నా హక్కులు. మిగతా 75కి నాకు సంబంధం లేదు. మిగతా 3 వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ ఆ ₹1,00,00,000 ఆస్తి నా చేతిలో పెట్టి మా వాళ్ళు పోయినా కూడా నేను 25% వరకే నేను దాన్ని తాకొచ్చు, వాడుకోవచ్చు, మంచి పంపొచ్చు. కానీ మిగతా 75 మిగతా వాళ్ళ యొక్క బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ హక్కులను హరించే అధికారం మనకు లేదు. పోతే స్వార్జితమైన ఆస్తి తల్లిదండ్రులు వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో నాన్నగారు ఇచ్చింది ₹1,00,00,000 వస్తుంది. నేను సొంతంగా 50 లక్షలు సంపాదించుకున్నాను, నా కష్టం, దానికి సంబంధం లేకుండా సంపాదించుకున్నాను. సో మొదట తల్లిదండ్రులు ఇచ్చిపోయిన పూర్వార్జితమైన ఆస్తుల్లో అందరికీ సమాన వాటాలు ఉంటాయి. నేను ఆస్తి నేను కష్టపడి సంపాదించాను కదా, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాను, నన్ను చూసుకునే వాళ్ళకి ఇస్తాను, నన్ను బాగా ప్రేమించే వాళ్ళకి ఇస్తాను, నాకు ఇష్టమైన వాళ్ళకి ఇస్తాను. దాని గురించి మిగతా 4 క్వశ్చన్ చేసేదానికి అధికారం లేదు. బికాస్ ఇట్ ఈస్ మై ఓన్. నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేను ఎవరికైనా ఇస్తాను. ఇది లాజికల్ క్వశ్చన్ కదా మేడం. పూర్వీకుల ఆస్తిలో హక్కులు ఉన్నాయి, మనం పంచొద్దు అనే దానికి కూడా ఒక లాజిక్ ఉందండి. ఎందుకంటే పెద్దవాళ్ళు మన పిల్లలు సంతానం 4 కూడా సంతోషంగా ఉండాలి, అందరూ ఒకే పద్ధతిలో ఎదగాలి, అందరూ సమానంగా జీవించాలి, సొసైటీలో బాగుండాలి అనేది ఒక కోరిక వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఆస్తులని పెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళు కష్టాలు భరించి వాళ్ళు ఇబ్బందులు పడి ఎంత ₹4 పోగు చేసి పిల్లల కోసం అని పెట్టేసి పోతారు. అది పూర్వీకుల ఆస్తి. ఆ ఆస్తి ఎందుకోసం ఉద్దేశం ఏంటి? 4 పిల్లలు సమానంగా తీసుకోవాలి, హ్యాపీగా బతకాలని. అలా కాకుండా ఇంటి పెద్దవాడో రెండోవాడో ఆ ఆస్తిని తండ్రి తర్వాత మేనేజ్మెంట్ చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈ 4లో వాళ్ళకి కొంచెం స్వార్థం పెరిగిపోయి ఆ 4 యొక్క హక్కులను కూడా హరించి వాడే తినేయాలనేటువంటి స్వార్థం ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఈ చట్టాలన్నీ అడ్డుపడిపోతాయి అన్నమాట. సో అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక నిజాయితీ అనేది పెద్దవాళ్ళలో కానీ ఆ ఆస్తిని మేనేజ్ చేసే వాళ్ళలో కంపల్సరీ ఉండాలి. నాన్నగారు ₹4 మన కోసం వదిలేసి వెళ్ళారా, నాది ₹1 మిగతా తమ్ముళ్ళకి అన్నలకి చెల్లెలకి ఇవ్వాలనేటువంటి ఆలోచన అనేది ఆ తండ్రి. ఎందుకంటే పెద్ద కొడుకు అంటే తండ్రితో సమానం అంటారండి మన వాళ్ళందరూ సమాజంలో. ఎందుకంటారంటే తండ్రి తర్వాత బాధ్యతలు చూసుకోగలిగినటువంటి బాధ్యత పెద్ద కొడుకు ఉంటుంది. అలాంటప్పుడు స్వార్థాన్ని మధ్యలోకి రానియకుండా వాడికి తోడబుట్టిన వాళ్ళకు కూడా సరిగా పంచడం అనేది ఒక పద్ధతి, సిద్ధాంతం. కాకుండా స్వార్థం డెవలప్ అయ్యి అలాగా సొంతంగా తినేసేసి మిగతా వాళ్ళకి అందరికీ ఖాళీ చేతులు ఇవ్వడం అనేది అన్యాయం. అప్పుడు చట్టం కూడా ఏమంటుందంటే నువ్వు చేసిన పని తప్పు, వీళ్ళకి కూడా ఒక్కొక్క వాటా ఇవ్వండి అని చెప్తుంది. కాబట్టి స్వార్జితమైన ఆస్తిని ప్రశ్నించడానికి లేదు, సంతానం లేదు. నాకు కొడుకు కూతురు ఉంది, నేను సంపాదించుకున్నాను, నా జీతం డబ్బులు, నా కొడుకో నా కూతురు నాకు ఇవ్వని అడిగే అధికారం నేను బతుకున్నంత వరకు అది నా ఇష్టం అంతే. నేను పోయిన తర్వాత వాళ్ళ తర్వాత తీసుకోవచ్చు. అది నేను ఎగ్జాంపుల్ నా మీదే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే స్వార్జిత ఆస్తి మీద నాకు సర్వ హక్కులు ఉంటాయి. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిలో మాత్రం అలా పూర్తి సంపూర్ణ హక్కులు నాకు ఉండవు. అది అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
న్యాయ సలహా కోసం మీరు సంప్రదించవలసిన మా ఈమెయిల్ ఐడి nyayaseeva@gtv.co.in. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.